ఈ ఎన్కౌంటర్ పరిస్థితికి వచ్చేసరికి కృష్ణ గారు ఎట్లా, కృష్ణ గారి బ్యానర్లో మీరు పనిచేశారు కాబట్టి, కృష్ణ గారి దగ్గర పనిచేశారు కాబట్టి ఆయన మొహమాటం కోసం ఒప్పుకున్నారా, లేకపోతే డైరెక్ట్ ఇష్టంతో ఒప్పుకున్నారా కథ? లేదు, ఆయన చాలా ఇష్టపడి ఒప్పుకున్నారు. అది ఏంటంటే మాతో పెట్టుకోక చేస్తున్నప్పుడు బార్గాడ్స్ గోపాలరెడ్డి గారు బాగా లైక్ చేసి నేను డైరెక్టర్ని చేస్తాను అన్నాడు. గోపాల్ రెడ్డి గారు, ఎస్ గోపాలరెడ్డి గారు. అవును, ఎస్ గోపాల్ రెడ్డి. ఆయనకు ఒక లైన్ చెప్పా, లైన్ చాలా బాగుంది, ఈ సినిమా అయిన తర్వాత చేద్దాం అన్నారు. బాలయ్య బాబుతో కూడా చాలా మంచి, అవునా, ఓకే, చాలా అయింది. తను కూడా నేను డైరెక్టర్ చేస్తా అన్నాడు, బాలకృష్ణ గారు. ఓకే. సో ఇద్దరం కలిసి సినిమా బ్రేవ్ హార్ట్ అని కూడా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. ఆయన మద్రాసులో ఉండేవారు. అవును, ఆయన అక్కడ బ్యాచులర్, యాక్చువల్గా ఫ్యామిలీ ఇక్కడ ఉండేది. అవును, అక్కడ వాళ్ళేమో పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. అంటే ఎన్టీ రామారావు గారు ఉన్న ఇంట్లో ఉండేవారు. ఓకే, ఓకే. అది వాళ్ళ పెద్దక్క గారు ఉంటారు అక్కడ. ఓహో, పెద్ద సిస్టర్. సో అట్లా ఇద్దరం బాగా, నేను అప్పుడేమో ఎస్వి రంగారావు గారి ఇంట్లో ఉండేవాడిని. అవునా, ఓకే. హైవూలో రోడ్లో. ఎస్వి రంగారావు గారి మేనల్లుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాడు ఒక సినిమాకి. అట్లా మా ఇద్దరికి పరిచయం అయిపోయి పెద్ద ఇల్లు అది. అవును, ఎవరు ఉండేవాళ్ళు కాదు. రంగారావు గారి వైఫ్, ముగ్గురు మనవాళ్ళు మనవరాలు వీళ్ళే ఉండేవాళ్ళు. ఎందుకు బయట రూమ్లు ఎందుకు నీకు, ఎందుకంటే మేము హైదరాబాద్ షూటింగ్కి వస్తే 2 నెలలు 3 నెలలు ఇక్కడ ఉండేసరికి రూమ్ రెంట్ వేస్ట్ అయ్యేది. అవును, పై క్లీనింగ్ కూడా చేసేవాళ్ళు కదా ఎవరు. సో అట్లా ఎందుకు బయట రూమ్ ఎందుకు, ఒకసారి ఏం చేస్తే ఖాళీ చేసి వచ్చాం, ఇక్కడ 3 నెలలు షూటింగ్ ఉందని. మరి రిటర్న్ వెళ్దామంటే రూమ్ లేదు, మళ్ళీ వెళ్ళి రూమ్ ఎత్తుకోవాలనుకుంటే తను అంటే ఎందుకు ఇంటికి వచ్చేసి అన్నాడు. అట్లా మా ఫ్రెండ్ నేను కలిసి ఇంకా అక్కడే ఉండేవాళ్ళు అనమాట.